ఫ్రెండ్స్ 30 సైజ్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేద్దామండి. ఈ మెజర్మెంట్స్తోనే ఆల్రెడీ 3 డాట్ బ్లౌజ్ కట్ చేసా. ఇది ఉంది ప్రిన్సెస్ కట్ 3 డాట్ బ్లౌజ్ అండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఉంది కింద ఎక్స్ట్రా ఒక లైన్ తీసుకోవాలండి. బ్యాక్ ఓపెన్ అండి, బ్యాక్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇది. ఇప్పుడు లెంత్ 14 ఇంచెస్ లెంత్ అండి. 14 ఇంచెస్ లెంత్ తీసుకొని కట్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చి ఫుల్ షోల్డర్ వచ్చి 13 ఇంచెస్ అండి. బోట్ నెక్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఫుల్ షోల్డర్ 13 ఇంచెస్ అంటే 6.5 వస్తుందండి. 6.5 తీసుకొని ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. అదే మరి 0.75 ఇంచెస్ వచ్చి హూక్ పట్టీ కోసం అండి. బ్యాక్ ఓపెన్ అండి. ఇది హూక్ పట్టీ కోసం 0.75 ఇంచెస్ తీసుకొని దాని నుండి 6.5 ఇంచెస్ షోల్డర్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి. ఆమ్ హోల్ వచ్చి 6.5 ఇంచెస్ అండి. నమ్మ షోల్డర్ ఎంతైతే మెజర్మెంట్స్ తీసుకుంటామో అదే ఆమ్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి. సేమ్ మెజర్మెంట్స్. అది బోట్ నెక్ బ్లౌజ్. నార్మల్ బ్లౌజ్కి అయితే 5 ఇంచెస్ సరిపోతుందండి. బోట్ నెక్ బ్లౌజ్ కోసం ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి. ఏ బ్లౌజ్ తీసుకున్నా ఫుల్ షోల్డర్ తీసుకోవాలండి, ఏ సైజు వాళ్ళకైనా. తర్వాత ఆమ్ రౌండ్స్కి వచ్చి 1.5 ఇంచెస్ తీసుకొని మనం ఆమ్ స్కేల్ తీసుకొని ఆమ్ రౌండ్ తీసుకోవాలండి. తర్వాత చెస్ట్ వచ్చి 30 ఇంచెస్ డివైడెడ్ బై 4 అంటే 7.5 ఇంచెస్ అండి. 7.5 ఇంచెస్ని మార్కింగ్ చేసుకొని నడుము లూస్ వచ్చి 24 ఇంచెస్. దాన్ని 4గా డివైడ్ చేస్తే 6 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా డాట్ కోసం 1 ఇంచ్. తర్వాత స్టిచ్చింగ్ కోసం 2 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకొని నా 2 డాట్స్ని స్కేల్తో స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం నెక్ వచ్చి షోల్డర్ 3 ఇంచెస్ తీసుకొని నెక్ కోసం డ్రా చేసుకోవాలండి. తర్వాత నెక్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. 30 ఇంచ్ బ్లౌజ్ కదండి, అందుకని 3 ఇంచెస్ సరిపోతుంది. 32, 40, 38, 36 ఇంచెస్ బ్లౌజెస్ అయితే మనము 3.5, 3.25, 3.5, 4, 4.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి. ఆ పైన హైట్ తీసుకున్నామంటే నార్మల్ నెక్ అయిపోద్దండి. 4.5 ఇంచెస్ వరకు మనం బోట్ నెక్ కోసం తీసుకోవచ్చండి. తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని బోట్ నెక్ షేప్ అడ్జస్ట్ చేస్తూ బోట్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలండి. కింద డాట్ కోసం ఈ 6 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ తీసుకున్నాం కదండి, అందులో నుండి టేప్ హాఫ్గా మడిచితే 3.5 ఇంచెస్ వస్తుందండి. 3.5 ఇంచెస్ నుంచి హైట్ 3.5 ఇంచెస్ అండి తీసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది వచ్చి డాట్ కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగానే మార్క్ చేసుకోవాలండి. మనం 3 డాట్ బ్లౌజ్కి ఎలాగైతే మార్క్ చేసుకున్నామో బ్యాక్ డాట్, అదే మరి ఈ బోట్ నెక్ బ్లౌజెస్ కూడా డ్రా చేసుకోవాలండి. చూసారా, ఇటు సైడ్ 1/2 ఇంచ్, అటు సైడ్ 1/2 ఇంచ్, టోటల్ 1 ఇంచ్ కరెక్ట్గా 1 ఇంచ్ ఉండేలాగానే మార్క్ చేసుకోవాలండి. అప్పుడే బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా కుదురుతుందండి. లూజ్ టైట్ ఏమీ రాకుండా చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుందండి. మనం ఇప్పుడు ఎలాగైతే డ్రా చేసుకున్నామో అదే మరి మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా నెక్ నుంచి తీసుకొని కరెక్ట్గా నెక్, అదే మరి షోల్డర్, అదే మరి ఆమ్ రౌండ్ అండి. ఆమ్ రౌండ్ నార్మల్ బ్లౌజ్కి 5 ఇంచెస్ తీసుకోవాలండి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 6.5 ఇంచెస్, అదే మరి ఆమ్ రౌండ్ 6.5 ఇంచెస్ తీసుకోవాలండి. ఇది బిగినర్స్ కోసం మళ్ళీ చెప్తున్నానండి. ఇది ఓన్లీ బిగినర్స్ కోసం మాత్రమేనండి ఈ వీడియో, అందుకనే నేను ఇంత స్లోగా చెప్తున్నానండి. బిగినర్స్ కోసం, బిగినర్స్ బాగా అర్థం అవ్వాలనేసి ఇంత స్లోగా చెప్తున్నానండి. కటింగ్ కానీ
అదే మరి ఈ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చేస్తానండి, బిగినర్స్ కోసం మాత్రమే. చూసారా, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ అండి. ఇది ఇప్పుడు ఓపెన్ చేసి చూసామండి, బ్యాక్ ఓపెన్ ఇది. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఒక లైన్ ఉంది కదండి, స్ట్రైట్ లైన్, అక్కడ వచ్చి హూక్ పట్టి వస్తుందండి. ఇది వచ్చి బోట్ నెక్. మనం స్టిచ్ చేసిన తర్వాత చాలా బాగుంటుందండి బోట్ నెక్. ఇది ఉంది బ్యాక్ ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కోసం మనం ఫ్యాబ్రిక్ పైన ఫ్యాబ్రిక్ 2గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓపెన్స్ వచ్చి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలండి. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలండి, ఇది గుర్తుంచుకోండి. తర్వాత 0.75 వచ్చి మనం హూక్ పట్టి కోసం మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ కోసం మార్కింగ్ చేసేటప్పుడు హూక్ పట్టిని మడిచి, మనం హూక్ పట్టి కోసం 0.75 ఇంచెస్ తీసుకున్నాం కదండి, దాన్ని మడిచి తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కోసం. ఇప్పుడు మడిచి క్లాత్ని బాగా అడ్జస్ట్ చేసుకొని తర్వాత మనం ఎలాగైతే ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకున్నామో అదే మరి ఆర్మ్ రౌండ్ స్టిచ్చెస్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, ఆ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కరెక్ట్గా అలాగే మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ కోసం. తర్వాత ఫుల్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి, నెక్ షోల్డర్ కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలండి. షోల్డర్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదండి, కరెక్ట్గా అక్కడ ఒక చిన్న డాట్ తీసుకొని ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి హైట్. ఫ్రంట్ నెక్ కూడా 3 ఇంచెస్, ఫ్రంట్ అండ్ బ్యాక్ బోట్ నెక్ చూపిస్తున్నానండి. ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అండి. ఇప్పుడు 3 ఇంచెస్ మనం తీసుకొని చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నా. 3 ఇంచెస్ అండి, 3 ఇంచెస్ తీసుకొని కరెక్ట్గా మనము బోట్ నెక్ కోసం మార్క్ చేసుకోవాలండి. మనం బ్యాక్ ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే మరి అండి, అదే మరి ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ కోసం డ్రా చేసుకోవాలండి. నా ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని సేమ్ బోట్ నెక్ షేప్ డ్రా చేసుకోవాలండి. మీరు గమనించండి, రౌండ్ నెక్కి స్కేల్ ఎలా యూస్ చేస్తున్నాం, బోట్ నెక్కి స్కేల్ ఎలా యూస్ చేస్తున్నాం అనేది మీరు చూడండి. తర్వాత ఇది మెయిన్ పాయింట్ అండి, హైట్ తీసుకోవాలండి. చెస్ట్ పాయింట్ తీసుకోవాలండి. చెస్ట్ పాయింట్ హైట్ వచ్చి 9.5 ఇంచెస్ అండి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి, 9.5 ఇంచెస్ అండి హైట్ వస్తుంది. కొంతమంది హైట్ తక్కువగా ఉండే వాళ్ళకి 9 ఇంచెస్ కూడా సరిపోతుందండి. ఇది వచ్చి 9.5 ఇంచెస్ వచ్చి సుమారు మెజర్మెంట్స్ అండి, ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది 9.5 ఇంచెస్. సైడ్ నుండి 3 ఇంచెస్ తీసుకొని కరెక్ట్గా హైట్ 9.5 ఇంచెస్, ఇటు సైడ్ కరెక్ట్గా 3 ఇంచెస్ దగ్గర కరెక్ట్గా ఒక డాట్ మార్క్ చేసుకొని దానికి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలండి. ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇటువైపు నుంచి 1.5 ఇంచెస్ అండి. అదే మరి హైట్ 1.5 ఇంచెస్ అండి, 1.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అండి, మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అండి, ఇది బిగినర్స్ కోసం అండి. ఇప్పుడు నా ఆర్మ్ రౌండ్ చూడండి, మళ్ళీ మార్క్ చేస్తున్నానండి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనేసి మళ్ళీ మార్క్ చేస్తున్నానండి ఆర్మ్ రౌండ్ని. తర్వాత ఈ ఎక్స్ట్రా వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి స్టిచ్చెస్ కోసం. ఆల్రెడీ 2 ఇంచెస్ తీసుకున్నాం, అయినా అది ఫ్రంట్ కోసం ఎక్స్ట్రా తీసుకోవాలండి. తర్వాత మనము ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకుని కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి ఆర్మ్ రౌండ్ కర్వ్ తిరుగుతుంది కదండి, అటువైపుకి కరెక్ట్గా స్కేల్ తీసుకొని మనం ఆర్మ్ స్కేల్ తీసుకొని కరెక్ట్గా షేప్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, నేను ఎలాగైతే షేప్ చేస్తున్నానో సో అదే మరి షేప్ మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ చాలా క్లీన్గా మార్కింగ్ చాలా బాగా వచ్చింది చూడండి. చిన్న సైజు బ్లౌజ్ అయినా చాలా బాగా వస్తుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. 3 డాట్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయినా ఈ మెజర్మెంట్స్ చాలా బాగా వస్తుందండి. చిన్న చిన్న పాయింట్స్, చిన్న చిన్న టిప్స్తోనే మనం ఎలాగైనా బ్లౌజ్ని కట్ చేసుకోవచ్చండి. 3 డాట్ బ్లౌజ్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా బోట్ నెక్ బ్లౌజ్, ఏ బ్లౌజ్ అయినా చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉంటాయండి. చాలా బాగా క్లియర్గా కట్ చేసుకోవచ్చండి. మీకు ఏదైనా అర్థం కాకుంటే కామెంట్స్లో చెప్పండి, నేను మళ్ళీ మీకు ఇంకొక వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. ఈ వీడియోనే సరిపోతుందండి, చాలా బాగుంటుంది.
బిగినర్స్కి తెలియడం కోసమే ఇంత స్లోగా చేస్తున్నానండి నేను. తర్వాత హైట్ సైడ్ స్టిచ్ చేస్తాం కదండి, అక్కడ షేప్ కోసం, ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అండి 1 ఇంచ్ లేదంటే 0.75 ఇంచెస్ కూడా సరిపోతుందండి చిన్న సైజు బ్లౌజ్కి. 0.75 ఇంచెస్ లేదా 1 ఇంచ్ తీసుకొని షేప్ మార్క్ చేసుకోవాలండి. అదే మరి ఫ్రంట్ 0.5 ఇంచెస్ తీసుకొని షేప్ మార్కింగ్ చేసుకోవాలండి. షేప్ మార్క్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా ఫ్రంట్ చాలా బాగా వస్తుందండి. ఫిట్టింగ్ కానీ మనం చూడడానికి బ్లౌజ్ చాలా క్లీన్గా పర్ఫెక్ట్గా ఉంటుందండి. తర్వాత మనం ప్రిన్సెస్ కట్ షేప్ చేసాం కదండి, సో మనం ఎలాగైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మరి ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూసారా ఇంత క్లియర్గా ఉంది అండి ప్రిన్సెస్ కట్ షేప్. నేను ఎక్కడైతే చిన్న టక్స్ ఇస్తున్నానో ఆ టక్స్ వచ్చి 2 జాయింట్ చేసేటప్పుడు ఆ టక్స్ అండి. చూసారా ప్రిన్సెస్ కట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.